శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న దువ్వాడ ఆ తర్వాత వైసీపీలో చేరి 3 సార్లు టిక్కెట్ కూడా దక్కించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దువ్వాడ రాణించలేకపోయినా ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే దివ్వెల మాధురి కారణంగా గత ఏడాది నుంచి శ్రీనివాస్ వరుస వివాదాల్లో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో వైసీపీకి కూడా డ్యామేజ్ జరుగుతుండటంతో పార్టీ నుంచి శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని పొగడ్డం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ఉంటే విభజిత ఏపీకి తొలి సీఎం చిరంజీవి అయ్యేవారు అంటూ కితాబిచ్చారు. తనని చిరంజీవి బాగా చూసుకున్నారని, అప్పట్లో ఆర్థికంగా కూడా సాయం చేశారని దువ్వాడ గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతలకి కొదవలేదు, కానీ జనసేనకి బలమైన నాయకులు అక్కడ లేరు. దాంతో ఆ కొరతని చూపిస్తూ జనసేన వైపు అడుగులు వేసేందుకే ఇలా చిరంజీవి గురించి దువ్వాడ మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.